మాఫియా రూపంలో మరి ముఖ్యంగా కల్తీ మద్యాన్ని అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాం మన 2 జిల్లాల్లోని మరొక కుటీర పరిశ్రమగా ఈ మద్యం సిండికేట్లు నిర్వహించడం జరుగుతూ ఉంది. లక్షలాది కోట్ల రూపాయలతోటి మద్యాన్ని సొంతంగానే మరి ఒక కుటీర పరిశ్రమగా నిర్వహించడం కూడా జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అండదండలతో మరి ఈ రోజు అలాగే కాకుండా ఊరు వాడ కూడా బెల్ట్ షాపులు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నాయకులందరూ కూడా గతంలో ఎన్నికల ముందు బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్లతో తోలుస్తా ఉన్నారు. ఈ రోజు తోలడం బెల్ట్ మాకు దేవుడెరుగు. చిన్న ఊరు కూడా 10-15 బెల్ట్ షాపులు నిర్వహిస్తా ఉన్నారు. ఇంటింటికి బెల్ట్ షాపులు ఇచ్చే విధంగా ఈ రోజు జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం యొక్క పాలనలో ఈ బెల్ట్ షాపులు అరికట్టాలి. మద్యాన్ని నాణ్యమైనటువంటి మద్యాన్ని సరసమైన మరి ముఖ్యంగా ఎంఆర్పీ రేట్లు ఇవ్వాలనేటువంటి విధానంతో ఈ రోజు నిరుపేదలు బడుగు బలహీన వర్గాలు నిరుపేదలు అందరూ కూడా ఈ కల్తీ మద్యం మూలంగా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అనేక మంది ఆడబడుతుల యొక్క మంగళసూత్రాలు ఈ రోజు తెగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కారణం ఈ మద్యం సిండికేట్ల వల్ల మద్యం వల్ల మనం చూస్తా ఉన్నాం. ఏ రాత్రి 10-11 అవుతే రోడ్ల మీద తాగిపోయిపోయి ఉన్నారు. రోడ్ల మీద ఇటువంటి మద్యాన్ని సేవించడం మూలంగానే కల్తీ మద్యం మూలంగా దీన్ని అరికట్టాలి, దీన్ని నిరోధించాలి అనేటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. ఎప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా అమలు చేయాలి. ఈ రోజు జనసేన అధినేత ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వాగ్దానాలు చేశారు. కల్తీ మద్యం గురించి కానీ బెల్ట్ షాపుల గురించి కానీ ఆయన చాలా గట్టిగా ఆవేశంగా మాట్లాడారు. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? మన ఆరోగ్యమైన విధానం ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ఎన్నికల ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఇంకొక విధానం జరుగుతూ ఉంది. ఈ రోజు వీటిని నిరోధించాలి, వీటిని అరికట్టాలి. ప్రజలకి మరి ఏ రకమైనటువంటి ఆపద లేనటువంటి విధంగా ఇవన్నీ కూడా కొనసాగించాలి. నిరుపేదలు చాలా మంది కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా కూడా ఈ రోజు వారు ఈ రకమైనటువంటి విధానంతో మోసపోతా ఉన్నారు.